వైకుంఠపురం అండి, శ్రీమన్నారాయణ గుడి చూడండి ఎంత దగ్గర ఉన్నది. వైకుంఠ వైకుంఠ ఏకాదశి వస్తుందండి. మొత్తం సిద్ధం చేస్తున్నారండి. ఆడ వైకుంఠపురంలో మొత్తం సిద్ధంగా ఉందండి. డెకరేషన్ ఫుల్గా ఉందండి. ఇంకా ఫుల్ మేము చేసి ఇంకా ఫుల్గా ఉందండి. డెకరేషన్ ఫుల్గా ఉంది. డెకరేషన్ ఫుల్గా ఉందండి. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. మొత్తం డెకరేషన్ మస్తు అదిరిందండి. మొత్తం డెకరేషన్ అంటే డెకరేషన్ అంటే జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. ఇక్కడ గుడి ఉండేది సెంటర్లో, ఇది గుడి అమ్మవారు జై శ్రీమన్నారాయణ గుడి. ఇది ఇక్కడ పక్కన ఎదురుగా హనుమాన్ గుడి ఉంటుందండి. హనుమాన్ గుడి జై శ్రీమన్నారాయణ హనుమాన్ల గుడి ఉంటుంది. ఇక్కడ జై శ్రీమన్నారాయణ వెంకటేశ్వర స్వామి స్వామి ఉంటుందండి. సంగారెడ్డి వైకుంఠపురం ఏకాదశి. వైకుంఠపురం ఏకాదశి రోజున, వైకుంఠ ఏకాదశి రోజున అంటే 30 తారీఖున, డిసెంబర్ 30 తారీఖున పూజలు అయితే ఘనంగా జరుగుతాయండి. ఘనంగా లక్షల్లో పబ్లిక్ వస్తారండి. లక్షల్లో పబ్లిక్ వస్తారు. ఎన్ని లక్షల మంది వస్తారు పబ్లిక్ అయితే బాగానే వస్తారు. సంగారెడ్డి నుంచి అయితే ఫుల్ ఉంటారు. సంగారెడ్డి వాళ్ళు, పల్లెటూరు వాళ్ళు, వేరే ఊరు సిద్దిపేట, అక్కడ నుంచి నారాయణగఢ్, నిజామాబాద్, వేరే డిస్టిక్ వాళ్ళు బాగా ఉంటారండి. లక్షల్లో పబ్లిక్ ఉంటారండి. వైకుంఠ ఏకాదశి రోజు ఉంటారు. వైకుంఠ రోజు ఉంటారు. వైకుంఠపురం ఏకాదశి రోజును పబ్లిక్ ఉంటారండి. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ.